రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా త్వరితగతినే ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది, జరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. సిద్ధార్థ లూత్రా గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు, అలాగే లక్షలాది మంది నా అభిమానులకు కూడా నిజంగా నిన్న జరిగిన సంఘటన ఒక శుభవార్త. అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, నన్ను అభిమానించే, నా మేలు కోరుకునే నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా